ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఈరోజు రాశి ఫలాల్లో భాగంగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, కొత్త ఆలోచనలు, కొత్త ఊహలతో ఈ రోజును ప్రారంభిస్తారు. అలాగే ఈ రోజున మీకు మీ యొక్క తల్లిగారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఆలోచనలన్నీ కూడా ఫలవంతంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ రోజున మీరు మీకు ఆత్మీయులైన వ్యక్తులు, ముఖ్యంగా మీ సోదర వర్గం కోసం కానీ మీ మిత్రుల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఒకటి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే దాంతోపాటుగా గృహానికి సంబంధించి స్థిరాస్తులు, ముఖ్యంగా భూమికి సంబంధించి ఏదైనా భూమి యొక్క కొనుగోలు కొరకు కూడా ఆలోచనలు అనేవి చేయడానికి అవకాశం అనేది ఉంది. కానీ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కమ్యూనికేషన్తో పాటుగా లాజికల్ థింకింగ్ కానీ, సమయానికి విషయం స్ఫురణ కానీ, ఆ విషయంలో కూడా తగిన విధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళితే అవరోధాలని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కుటుంబంలో కొత్త విషయాలు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకోని ఆటంకాల వల్ల కూడా విద్యాపరమైన విషయాల మీద కొంత శ్రద్ధ అనేది తగ్గే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి. విద్య మీద దృష్టి కేటాయించుకోవాలి. వాహనాలు నడిపేవారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ మీరు ఆశించిన రీతిలో మీ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, గృహపరమైన విషయాలు కావచ్చు, మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది, సామర్థ్యం పెరుగుతుంది. అత్యంత శక్తివంతంగా మీరు పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. కానీ దగ్గర ప్రయాణాల విషయంలో చేస్తున్నప్పుడు మాత్రం కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా మీరు ఏది చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పి అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలో మనకి అతి ప్రధానంగా ఈ యొక్క పునర్వసు 4 పదం, పుష్యం 4 పదాలు, ఆశ్లేష 4 పదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిలో అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తితో పాటుగా మీ యొక్క ఆలోచనలు ఎక్కువ శాతం గృహంలో యొక్క వాతావరణం, నూతన విషయాలు నేర్చుకోవడం, గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, గృహోపకరణాల కొరకు ఆలోచనలు, ఇంకా కొంతమందికి ఏదైనా స్థిరాస్తుల విషయం, ముఖ్యంగా వాహనాల కొరకు ఆలోచనలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కానీ అధిక ఉద్వేగాలు, కోపాలు మొదలైన వాటిని నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అంటే కఠినంగా ప్రవర్తించడం వల్ల కొన్నిసార్లు సంబంధ బాంధవ్యాల్లో కూడా, అది కుటుంబపరంగా కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, కొంత ఘర్షణతో కూడిన ఆ మాటల వల్ల కూడా కొంత కుటుంబ సంబంధంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కనుక ఆలోచించి మాట్లాడడం, ఘర్షణలకి దూరంగా ఉండడం మొదలైనవి చేయడం బట్టి మీరు అన్ని విధాలుగా కూడా మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. దూర ప్రయాణాలతో పాటుగా మీ యొక్క స్పిరిచువాలిటీ పెంచుకుంటారు. ఆధ్యాత్మిక సంపదతో పాటుగా ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన కోసం ఆలోచిస్తారు. తల్లిదండ్రుల సౌకర్యాల కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే వారి ఆరోగ్య నిమిత్తం కూడా మీ ఆలోచనలు అధికంగా ముందుకు పెడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క దగ్గర బంధువులతో కలిపి ఈ రోజున కొంత ఆధ్యాత్మిక విషయాలు, లేకపోతే ఏదైనా మంచి కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో మీ దృష్టిని ఎక్కువ కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. అయితే మీ ఆరోగ్య శ్రద్ధ కూడా తప్పనిసరిగా అవసరం కనబడుతుంది. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయమ్మా? కన్యా రాశిలో ఉత్తర, హస్త, చిత్త ఈ పాదాలు. కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆలోచనలు ఆర్థిక విషయాల మీద, కుటుంబ సంబంధాల మీద అధికంగా ఉంటాయి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఆలోచనలు అనేవి ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమయానికి విశ్రాంతి అనేది ఖచ్చితంగా అవసరం.
మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గడం బట్టి కూడా నిర్ణయ సామర్థ్యం అనేది లోపిస్తుంది కనుక మానసిక ప్రశాంతత పెంచుకోవాలి. నిర్ణయ సామర్థ్యం కొరకు యోగా మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా అనుకోని వ్యక్తుల విమర్శల వల్ల ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కనుక అలాంటి వాటికి దూరంగా ఉంటూ మీరు మీ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని రకాల సమస్యల్ని మీరు అధిగమించడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వస్తువుల విషయంలోనూ మీడియేటర్షిప్ చేసేటప్పుడు గాసిప్స్ మొదలైన వాటికి చాలా దూరంగా ఉండడం బట్టి కూడా ప్రశాంతత అనేది మీకు పెరుగుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున సాంఘిక సంబంధాలు బాగుంటాయి, మైత్రి సంబంధాలు బలపడతాయి, కొత్త స్నేహితులు అవుతారు, సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది, ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, వృత్తిపరంగా మీకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. సంఘంలో కొంత ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, ఇవన్నీ కూడా మీకు ఇంకా అభివృద్ధి కొరకు ఉపయోగకరంగా ఉంటూ ముందుకు పెడతాయి. అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు అనుకూలం. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలియజేస్తారా? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ శాతం ఆరోగ్యం మీద కేంద్రీకరించుకుంటారు. అలాగే తీర్చవలసిన రుణాల మీద ఎక్కువ అనుకోని ఫోన్ కాల్స్, అన్వాంటెడ్ ఫ్రాడ్ కాల్స్ కూడా వీలైనంతవరకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని ఆ రకంగా రహస్యంగా ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు చేసే ప్రయత్నాల వల్ల కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం, శత్రువుల మీద విజయం సాధించే నైపుణ్యాలు పెంచుకోవడం, అలాగే న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం మొదలైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలన్నా అధిగమించవచ్చు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఎదుర్కొనే ఇబ్బందులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ ప్రదేశంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయమ్మా? సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ ఆలోచిస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీ క్రియేటివిటీ పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఆ నేపథ్యంలో మీరు ముఖ్యంగా మీ తండ్రి గారి యొక్క సలహా సంప్రదింపుల కొరకు ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల బ్లెస్సింగ్స్ కొరకు కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళతారు. తండ్రితో కలిపి ఆలోచనలు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఏది ఎలా ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. అలాగే విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, అలాగే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందంటారు? మకర రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా వాహన కొనుగోలు కొరకు కానీ, వాహన మార్పుల కొరకు కానీ ప్రయత్నాలు చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. కానీ ఏది ఎలా ఉన్నా పెద్దల ఆరోగ్య విషయం కావచ్చు, గృహంలో స్త్రీలతో మీ యొక్క వాతావరణం కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, అన్ని విషయాల్లో కూడా మీరు మాట్లాడింది ఒకటైతే అది ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా అపార్థాలకు అవకాశం ఉంది కనుక ఘర్షణలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీళ్ళంతవరకు మౌనం వహిస్తూ ఎక్కువ ఆలోచిస్తూ తక్కువ అంటే ఆలోచించి స్పందించడం అనేది చాలా తక్కువగా మాట్లాడడం అనేది కూడా చాలా అవసరం. ఆ రకంగా చేయడం బట్టి మీ ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, ఇక ఈరోజు రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? శతభిషం, పూర్వభద్ర 4 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఎఫర్ట్స్ ఎంతవరకు మీరు చేయగలరో అంతవరకు చేయగలుగుతారు. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో మీకంటూ విశేషంగా గుర్తింపు, గౌరవం లభిస్తుంది. రైటింగ్ స్కిల్స్ ఉండే వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ కమ్యూనికేషన్ కానీ, మీ రైటింగ్ స్కిల్స్ కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ అన్నీ కూడా చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, వ్యక్తుల సహకారం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున మీ
ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు పెడతారు. సంతానం యొక్క సహకారం బాగుంటుంది. వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆత్మీయులతోనూ ఆర్థిక సంబంధమైన విషయాలతోనూ మీకు చాలా చక్కటి అవగాహన, ఆలోచనలు బాగుంటాయి. అలాగే ఈ కొన్ని విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దైనందిన కార్యక్రమాల్లో కూడా మీ యొక్క జీవన శైలిలో మార్పులు తెచ్చుకుంటూ ముందుకు పెడతారు. అన్ని విధాలుగా కూడా ప్రశాంతంగా ఆర్థిక విషయాలతో పాటుగా మీ యొక్క మానసిక ప్రశాంతత, గౌరవం మొదలైనవన్నీ పెంచుకునే విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో మీరు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు.